గుళ్ళకి వచ్చేస్తున్నారండి. ఇలాంటి సంస్కారాలు సంప్రదాయాలు అలాగే చీర కట్టు, అంతేగాని ఆధునిక వస్త్రధారణ చేసుకుని ఊరంతా తిరగండి పర్వాలేదు, కానీ గుళ్ళోకి మాత్రం రాకండి. ఇక్కడ ఇంట్లో పూజ చేసినా గుళ్ళో పూజ చేసినా కనీసం ఆ సమయంలో అయినా సంప్రదాయ వస్త్రధారణ ఉండాలి. పురుషులకే కాదు స్త్రీలకి నియమాలు వర్తిస్తాయి. వచ్చి బొట్టు పెట్టుకోండి, బొట్టు పెట్టుకుని రండి, రెండూ చాలా అవసరం. ఇక్కడ శివారాధనకి భస్మధారణ, గంధం కుంకుమ ధరించి అర్చన చేసుకోవాలి ఇక్కడ. కనుక అటువంటి సంప్రదాయం పాటిస్తేనే దేవత. ఎందుకంటే అక్కడ దేవత చూస్తోంది నిన్ను. దానికి తక్క వస్త్రధారణ ఉండాలి, దానికి కట్టుబొట్టు ఉండాలి. అలాగే పుణ్యస్త్రీలు పాపిడి తీసుకుని పాపిడి దగ్గరకు సింధూరము కుంకుమ పెట్టుకుని రండి. మీరు అలా రండి, పిల్లలకి అలా నేర్పండి. ఇక్కడ కనీసం ఇక్కడ వచ్చినప్పుడు ఇది ఇతర మతాల వాళ్ళు కూడా వాళ్ళ మత కేంద్రాలకు వెళ్ళినప్పుడు మాత్రం వస్త్రధారణ శ్రద్ధగా చేస్తారు. విదేశాల్లో కూడా నియమాలు ఉన్నాయి. మన ఆలయానికి వచ్చేటప్పటికల్లా